నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ నిరాహార దీక్షల సందర్భంగా అనేక సందర్భాలుగా అనేక విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారి దృష్టికి, అదేవిధంగా టీటీడీ ఈఓ గారి దృష్టికి, అడిషనల్ ఈఓ గారి దృష్టికి మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పిననే విషయంతో తీసుకెళ్ళడం అనేది జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఆ సమస్యను పరిష్కారం చేయండి, లైసెన్సులు ఇవ్వండి. వాళ్ళ చిరు వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ బిడ్డలను చదివించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయినాయి. వాటికి సహాయం చేయండి అని చెప్పిననేది మేము అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేశాం. సహాయం చేయకపోగా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి 2 టౌన్ సిఐ గారు, వీళ్ళు కింద నుంచి 1వ మెట్టు దగ్గర నుంచి 2000 మెట్టు వరకు వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి చిరు బండారాలను అమ్ముకుంటూ ఉంటారు. ఆ చిరు బండారాలు అమ్ముకుంటున్నటువంటి సమయంలో పోలీసులు అతి దారుణంగా, అతి కిరాతకంగా వీళ్ళని కొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వీళ్ళు ఒక 5 మంది, ఈ 5 మందికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు వచ్చి నీళ్ళ ప్యాకెట్లు అమ్మున్నారు, మరొకరు వచ్చి జ్యూసులు అమ్ముకుంటా ఉన్నారు, మరొకరు వచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అమ్మినారు, మరొకరు వచ్చి బొరుగులు అమ్ముకుంటా ఉన్నారు. విజిలెన్స్ అధికారులు కావాలని చెప్పిన పేరుతో ఈరోజు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అతి దుర్మార్గంగా కొట్టడం అనేది చాలా తీవ్రమైనగా ఖండిస్తూ ఉన్నాం. మేము చాలా దుర్మార్గంగా కొట్టారు. పాపం అరచెయ్యి అయితే ఒక అబ్బాయికి అరచెయ్యి వాసిపోయింది, మరొకరికి మోకాల పైన కొడితే ఆ మోకాల పైన మొత్తం కూడా దెబ్బలు తిని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆ రాత్రి అంతా వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ కాలికి ఉప్పుతో కాంచుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా అరచేతిలో కొడితే ఈ అరచేయి మొత్తం కూడా వాసిపోయింది. అక్కడ ఏదైనా జరగరాని తప్పు అట్లాంటిది ఏదైనా చేసింటే అక్కడ పోలీసు అధికారులు శిక్షించినా న్యాయం ఉంది. కానీ అక్కడ చేసింది ఏంది? వాళ్ళ పొట్టకూటి కోసం ఆ కింద నుంచి వాళ్ళు అమ్ముతున్నటువంటి స్థలాల్లో ఒకవైపు ఏమో లైసెన్సులు ఇవ్వాలని చెప్పని మేమే పోరాటం చేస్తూ ఉన్నాం, మరోవైపు బతుకు తెరువు కోసం అక్కడ కింద అమ్ముకుంటా ఉంటే దొంగతనాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు, ఎర్రచన స్మగ్లింగ్ చేయలేదు, లేకపోతే ఇంకో రకమైనటువంటిది ఏమీ వ్యాపారాలు చేయలేదు. అక్కడ ఇల్లీగల్కి సంబంధించినటువంటి ఏవైనా వ్యాపారాలు చేసింటే వాళ్ళు కొట్టింటే న్యాయం ఉంది. కానీ సరైనటువంటిది అక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్ముకుంటున్నటువంటి వస్తువులు అమ్ముకుంటా ఉంటే కూడా విజిలెన్స్ అధికారులు ఇంత దారుణంగా కొట్టడం అనేది ఫస్ట్ టైం చూడడం. ఇంతకుముందు కొడుతూ ఉన్నారు, సర్దుకొని పోతూ ఉన్నాం, కొడుతూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ శైలేంద్ర అని చెప్పిన విజిలెన్స్ సంబంధించినటువంటి ఆఫీసరు డైరెక్ట్గా 15 మందిని ఓంకాట్లు వేసుకొని పోయి ఈ అబ్బాయిని అతి దారుణంగా కొట్టడం అనేది జరిగింది. ఈ అబ్బాయిని మోచేతి పైన కొట్టడం అనేది జరిగింది, అబ్బాయిని మోకాల పైన కొట్టడం అనేది జరిగింది. ఆ టైర్లు, రబ్బర్ టైర్లకు సంబంధించినటువంటిది, ఆ టైర్లన్నీ కూడా తీసుకొని వాపులు రాకుండా కొట్టడం ఎట్లయితే ఉందో అదే మాదిరిగానే ఈరోజు కొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి మొన్ననే టీటీడీ చైర్మన్ గారిని 2 సార్లు కలిసాం. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది. ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పినని చైర్మన్ గారిని అడుగుతూనే ఉన్నాం. చైర్మన్ గారు నేను ఎక్కడైతే ఇబ్బంది జరుగుతూ ఉందో వాళ్ళని నేను పరిశీలన చేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పినని హామీ ఇచ్చాడు. మా పైన ఇట్లా విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి, మాకు రక్షణ కల్పించండి అని చెప్పిన విషయాన్ని కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయినాం. కానీ చైర్మన్ గారు కూడా వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడతామన్నాడు. పిలిపించి మాట్లాడినారో లేదో తెలియదు, కానీ మాట్లాడిన తర్వాత విపరీతంగా కొట్టడం స్టార్ట్ చేసినారు. విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోవడం, కొట్టడం, పై నుంచి కింది దాకా బండ్లు తీసుకున్నారు, సెల్ ఫోన్లు తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న కార్డులు ఉంటే కార్డులు తీసుకున్నారు, 7,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ ఏంటి అంటే మా ఇష్టం రా, మేము కొడతాము, మీరు ఎవరు రైడ్ వచ్చి వ్యాపారం చేయడానికి మీకు దిక్కేముంది రైడా అని చెప్పిన పేరుతో చిన్న వ్యాపారస్తులను ఈ రకంగా బాధడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఆ ఏఎస్ఓ శైలేంద్రను వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా 2 టౌన్ సిఐని యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరిపైన కూడా సస్పెండ్ చేసి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పిన విషయాన్ని CI2గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు కొట్టినటువంటివి కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా విపరీతంగా కొట్టపైన ఒక కత్తిలా తీసుకొని పొడచడం అనేది జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఇదంతా కూడా వాసిపోయింది. అదేవిధంగా చేయి పైన ఈ రకమైనటువంటి విజిలెన్స్ అధికారులు దాడి చేస్తూ ఉన్నారు, మాకు రక్షణ కల్పించండి, మాకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉండదు అని చెప్పిన తర్వాత నేను పిలిచి మాట్లాడతాను అని చెప్పినాడు. పిలిచి మాట్లాడిన తర్వాత 2 రోజుల నుంచి వరుసగా కొండపైన చాలామంది ఇల్లీగల్ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఏంటి అని చెప్పినండి. వీళ్ళు ఎప్పటి నుంచి అయితే 25 ఏళ్ళ నుంచి అదే వ్యాపారం చేస్తారో అక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు. అట్లా తీసుకొని పోయి దాడి చేయడం అనేది దుర్మార్గమైన. చైర్మన్ గారు
చెప్పకముందు తీసుకొని పోయి సరుకులన్నీ కూడా తీసుకొని పోయి అవన్నీ తీసుకొని పోయి ఇచ్చేసేవాళ్ళు. చైర్మన్ గారికి చెప్పిన తర్వాత కొట్టడం స్టార్ట్ చేసినారు. రాజకీయ కోణం ఉందా లేదనేది కూడా మేమేం పరిశీలన చేయలేదు. కొట్టినారు, అదే కనుక్కోవాల్సినటువంటి అందుకనే మన ప్రెస్ మీట్ ద్వారా టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయం ఇట్లా కొట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి దీన్ని విచారణ చేసి ఆ ఏఎస్ఓను వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.